ప్లీజ్ కమిన్ సార్. ఇదే నా అంతఃపురం. కూర్చోండి సార్. దిస్ ఈజ్ మై గిఫ్ట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు సార్? నా తృప్తి కోసం. తీసుకో. మీ ఇల్లు చాలా బాగుంది. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటిలా చూస్తున్నాను? అయినా ఈ అమ్మాయి ఏంటి కావాలని చేస్తుందా ఏంటి? ఏవైనా ఇలా చూడటం సంస్కారం కాదేమో. ఈ అమ్మాయిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎవరై ఉంటారు? అమ్మగారు అయ్యగారు గురించి పోలీసు వాళ్ళు వచ్చారమ్మా. పోలీసులా? ఇన్స్పెక్టర్ ఈ టైంలో? వెయిట్ అండ్ సీ. Suraj, you are under arrest.
అంటే ఈ మర్డర్ మీకు తెలియకుండా జరిగిందంటారు? ముమ్మాటికి. మీరు మీ భార్యను చంపాలనుకోవటం, ఆ తర్వాత మీ కీప్ మీ పర్సనల్ సెక్రటరీని కూడా మీరు చంపాలనుకోవటం మీకు తెలియకుండానే జరిగిందంటారు? ఇన్స్పెక్టర్, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఇందులో నా జోక్యం ఏమీ లేదు. ఆమెను చంపాల్సిన అవసరం నాకేంటి? కొత్త ప్రేయస్ కోసం చంపేయచ్చుగా. అసలు నేను మరో ఆడదాన్ని ప్రేమిస్తేగా. ప్రేమించకుండానే చీరలు కొన్నావా, పిలవకుండానే పేరంటానికి వెళ్ళావా? నువ్వు ఏ షాపులో చీర కొన్నావో, ఏ టైంలో ఎక్కడున్నావో అవన్నీ నాకు తెలుసు. సరే, అవన్నీ వదిలేద్దాం. నువ్వు ఆవిడ్ని చంపకపోతే శవాన్ని ఎందుకు మాయం చేస్తావు? ఫింగర్ ప్రింట్స్ ఎందుకు పడకుండా జాగ్రత్త పడతావు? చూడు మిస్టర్ సూరజ్, ఇదంతా నీ ప్లాన్లో భాగమే నాకు తెలుసు. ఆస్తి కోసం ఆర్తిని ప్రేమించినట్లు నటించావు, కోటీశ్వరుడికి అల్లుడయ్యావు. చాలా తెలివిగా మీ మామగారిని మానసికంగా చంపేశావు. ఇక మిగిలిందల్లా ఒకే ఒకరు, అదే నీ భార్య. సార్, మీరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా నాకు బాధ లేదు. నిజానిజాలేంటో కోర్టులో తెలుసుకుంటాను. నువ్వు అసలు కోర్టు వరకు వెళితేగా. అంటే చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. సార్, మీరు ఈ ప్రయోగాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. ఎన్నో పుస్తకాలు చదివారు. ఎంతో కాలంగా ప్రయోగశాలకు అంకితమయ్యారు. కానీ ఏం సాధించారు చెప్పండి? మీరేమనుకున్నా మనం అనుకున్నది సాధించలేమేమో అనిపిస్తోంది. పిచ్చాడా, అలాగే అందరూ అనుకునుంటే మానవాడు ఇంత శాస్త్రాభివృద్ధిని సాధించుండేదే. యాపిల్ భూమి మీదే ఎందుకు పడింది, ఆకాశానికి ఎందుకు ఎగిరిపోలేదు అని న్యూటన్ మహాశయుడు ఆలోచించబట్టే కదా గ్రావిటీ ఆఫ్ ఎర్త్ను కనుక్కున్నాడు. అలాగే ఐన్స్టీన్, జేమ్స్ వాట్ ఒకరేమిటి, ఎందరో మహానుభావులు ఎన్నో కనుక్కోగలిగింది, మనం మాత్రం కనుక్కోలేమా? అఫ్కోర్స్ దానికి కాస్త టైం పడుతుందనుకో. మన ప్రయోగాలేమో కానీ రోజు ఆ శవాలు తవ్వి తేవడానికి నానా అవస్థలు పడుతున్నాను. ఇది ఎవరికంటైనా పడిందనుకో మన పని అంతే. విదౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ మై బాయ్. కారీ సూర్యుడు ఎప్పుడూ కష్టాలకు భయపడ్డు. బీ ఏ బ్రేవ్ బాయ్, ఓకే? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? లేదు లేదు, నేను గుర్తుపట్టలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? ఎందుకు? ఏం చేశాను నేను? నాకేం గుర్తు రాలేదు. లేదు, నాకేం గుర్తు రాలేదు.
నువ్వు తల్లివి కావాలి, కంగారు పడదు. ఇదేదో నేను కామంతో కళ్ళు మూసుకుపోయో నా స్వార్థంతోనో చెప్తున్న మాటలు కావు. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని నేను చేస్తున్నాను. దానికి